ప్రధాని మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడా? పాక్ పాలకులు ఎందుకు దోబూచులాడుతున్నారు? పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు 2-3 రోజులుగా పాకిస్తాన్లో తీవ్ర అలజడి రేపుతున్నాయి. ఆఫ్ఘాన్ ప్రకటన తర్వాత పాకిస్తాన్లో రాజకీయ కల్లోలం మొదలైందనే చెప్పాలి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షేమ సమాచారంపై పాకిస్తాన్ పాలకులు ఎందుకు పెదవి విప్పడం లేదు? ఆఫ్ఘాన్ చెప్పినట్టుగా ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే చంపేశారా? దీనిపై క్లారిటీ కోసం పాక్ వ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఇమ్రాన్ ను బంధించిన అదియాలా జైలు దగ్గర ఆయన సోదరీమణులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. కోర్టు ఆదేశాలున్నప్పటికీ వారిని జైలు లోపలికి అనుమతించడం లేదు. దీంతో టెన్షన్ మరింత ఎక్కువ అవుతోంది. పాక్ లో మిస్టరీ మరణాలు, హత్యలు కామన్ అనే చెప్పాలి. అత్యున్నత పదవులు చేపట్టే వారికి జీవిత చరమాంకంలో జైలు గతి తప్పదు. జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి ఇమ్రాన్ ఖాన్ వరకు ఒకటే తీరు కనిపిస్తోంది. అనూహ్య మరణాలు సంభవిస్తాయి. పాక్ లో ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆర్మీదే పెత్తనం అనేది జగమెరిగిన సత్యమే. ఆర్మీని కాదంటే జైలు ఉచ్చలు లెక్కబెట్టాల్సిందే. ఒకవేళ పాక్ ఆర్మీ కన్నెర చేస్తే జైల్లోనే సమాధి కావాల్సిందే. ఆర్మీని కాదని జనాల్లోకి వెళ్తే అగంతకుల కాల్పులు ఉండనే ఉంటాయి. పాక్ మేటి క్రికెటర్ గా ఇమ్రాన్ ఖాన్ కు మంచి గుర్తింపు ఉంది. క్రికెటర్ నుంచి పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎదిగారు. అలాంటిది 3 ఏళ్లుగా ఇమ్రాన్ ఖాన్ కు ప్రతికూల పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ క్షేమ సమాచారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో పాక్ మాజీ ప్రధాని గురించి ఆఫ్ఘాన్ దగ్గరున్న సమాచారం ఏంటి? పాక్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చీకట్లో ఒక రాయి విసిరిందా, లేక నిజంగానే పక్కా సమాచారంతో ఈ ప్రకటన చేసిందా? ఇంత జరుగుతున్నా ఇమ్రాన్ ఖాన్ బతికే ఉంటే చెప్పడానికి పాలకులు ఎందుకు జంకుతున్నారు? అంతుపట్టని విషయం ఇప్పుడు పాక్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మస్తాన్ రావు గారు, అనలిస్ట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం పాక్ లో ఇమ్రాన్ ఖాన్ మిస్టరీ మరణంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మరణించాడంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. పాక్ పాలకులేమో అటువంటిది ఏమీ లేదు అని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ వ్యవహారం ఒక్కసారిగా తెర మీదకు రావడానికి కారణాలు ఎలా ఉంటాయని మనం భావించంటారు? గత నెల రోజులుగా ఈ ఉదంతానికి సంబంధించినటువంటి పరిణామాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఆయన్ని కలుసుకోవడానికి అనుమతి కోరితే నిరాకరించారు అనేటువంటిది గడిచినటువంటి 3-4 వారాల్లో వస్తాయి. ఈ నెల 26న బెలూచిస్తాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి పేరుతోటి, బెలూచిస్తాన్ ప్రభుత్వం అనేటువంటిది లేదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి తిరుగుబాటు జరుగుతున్నటువంటి ప్రాంతం అది. ఆ బెలూచిస్తాన్ ప్రవాస ప్రభుత్వం పేరుతోటి వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక ప్రకటన, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ మీడియా పేరుతోటి వచ్చినటువంటి వార్తలతోటి మొత్తం వాటన్నిటిని కూడా తీసుకొని మన దేశంలో ఉన్నటువంటి మీడియా కూడా ఈ ఉదంతాల మీద పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. మన దేశంలోనే కాదు, ఇతర కొన్ని దేశాల్లో ఉన్నటువంటి మీడియా కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు లేదా గతాన్ని చూసినప్పుడు ఏం జరిగినా కూడా ఆశ్చర్యం లేదనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడా లేదా? బతికి ఉండవచ్చు, చంపేసి కూడా ఉండొచ్చు, ఏమైనా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థను నడిపేటువంటి వాళ్ళు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి పెద్దలు అలాంటి వాళ్ళు అనేది గమనించాలి. ఎందుకని ఇమ్రాన్ ఖాన్ ని బంధించారు అంటే ఒకటే సూటిగా చెప్పుకోవాలంటే అమెరికాను వ్యతిరేకించాడు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి మద్దతుగా మాట్లాడాడు. అదే అతను చేసినటువంటి నేరం. దాని నుంచి అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా, ఈ కట్టుకథలు, ఆ పేరుతోటి జైలు శిక్షలు, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి అంశమే. అందువలన మరొకళ్ళు ఎవరు కూడా పాకిస్తాన్ లో అమెరికాను లేదా అమెరికాతో సంబంధాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళకి ఇదే గతి పడుతుంది అని ఒక గుణపాఠం చెప్పడానికి గాను పాకిస్తాన్ మిలిటరీ ద్వారా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా అమెరికా ఆడిస్తున్నటువంటి ఒక పెద్ద గేమ్ ప్లాన్ లో ఇదంతా జరుగుతుందనేది నా అనుమానం. అందుకని ఏమైనా జరగవచ్చు. వచ్చినటువంటి వార్తల్ని మనం కాదని ఖండించలేము, అవునని కూడా నిర్ధారించలేము. ఎందుకంటే అఫీషియల్ గా వాళ్ళు చెప్తుంది అంటే అబ్బాయి అట్లాంటిది ఏమి లేదు, అతను బతికే ఉన్నాడని చెప్తా ఉంటాయి.
కొడుకు ఏమంటున్నాడు, అయితే చూపించండి, Yeah. నా తండ్రిని చూపించండి అని కొడుకు, అదే విధంగా Yeah. ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎందుకని చూపించట్లేదు? ఇదే పెద్ద ప్రశ్న. రైట్ రైట్ మస్తాన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. మనకు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా అమెరికా పెత్తనం అనేది ఖచ్చితంగా పాకిస్తాన్ పై కనిపిస్తుంది. అదేవిధంగా అమెరికాలో ప్రజాస్వామ్యంగా ఏదో ప్రభుత్వాలను ఎన్నుకున్నా ఆ ప్రభుత్వాలను నడిపించేది మాత్రం ఆర్మీ అనేది సుస్పష్టం. సో ఏంటి ఒక్కసారిగా ఇమ్రాన్ ఖాన్ వ్యవహారాన్ని ఆఫ్ఘనిస్తాన్ బయటకి తీసుకురావడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే పాకిస్తాన్ ని ఒక రకంగా డిఫెన్స్ లోకి నెట్టిందని మనం భావించొచ్చంటారా? ఏం చెప్తారు మస్తాన్ రావు గారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కోటేశ్వరరావు గారికి, మీకు ఐన్యూస్ ప్రేక్షకులు కూడా. పాకిస్తాన్ కి సంబంధించి ఆర్మీకి ఎవరైతే ఎగనెస్ట్ గా ప్రవర్తిస్తారో ఆ ప్రధానమంత్రులు కానీ లేకపోతే అధ్యక్షుడు కానీ కాకతాళీయంగా కావచ్చు, అలాగే హత్యకు గురవటం కానీ, వాళ్ళ పరిస్థితి అనుమానాస్పదంగా ఉండడం, లేదంటే జైలు పాలు చేయటం కానీ, లేదంటే విదేశాలకు పారిపోవటం కానీ. ఖచ్చితంగా ముషారఫ్ గారు కూడా అవును యుఏకి వెళ్ళిపోయారు, అక్కడ చనిపోయారు. ఆయన అంటే అనారోగ్యంతో చనిపోయారని చెప్తారు. యా ఇప్పుడు ఏంటంటే నిజానికి అసలు పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి 1951 అక్టోబర్ హత్యకు గురయ్యారండి. ఆయన పేరు లియాఖత్ అలీ ఖాన్. ఆయన ఒక సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన్ని కాల్చి చంపేశారు. అంటే పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి అక్కడ అట్లా ప్రారంభమైంది హత్య చేయడం అనేది. సో ఆ తర్వాత చూస్తే మనకి జుల్ఫికర్ అలీ భుట్టో, అంటే బెనజీర్ భుట్టో గారి తండ్రి, ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు, అదేవిధంగా ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన 1979లో ఆయన ఉరికి పడ్డారు. అది వివాదం, అది అందరికి తెలుసు, అంతర్జాతీయ. ఆ తర్వాత బెనజీర్ భుట్టో గారు కూడా 2007 డిసెంబర్లో బాంబింగ్ లో చనిపోయారనేది తెలుసు. అయితే కొంతమంది ఆమెకు తలకు తగిలేదు చనిపోయారంటారు, కానీ టోటల్ గా ఆమె కూడా అనుమానాస్పదం. సో ఇప్పుడు నవాజ్ షరీఫ్ కావచ్చు, లేదా ఇప్పుడున్న ఇమ్రాన్ ఖాన్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఆర్మీ చేతిలో వాళ్ళు చెప్పినట్టు ఆడినంత కాలం ఓకే. ఆర్మీ ఎప్పుడైతే వాళ్ళ మాట వింటలేదు, ఆర్మీ మాట వింటలేదని భావిస్తారో, అంటే దాని వెనకాల మళ్ళీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అమెరికా, చైనా వీళ్ళకి సంబంధించిన అంశాలు. దాన్ని గనక ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. పాకిస్తాన్ అంటే ఒక రకంగా మస్తాన్ రావు గారు, పాకిస్తాన్ ఆర్మీ కొన్ని దేశాల చెప్పు చేతల్లో ఉందని మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉందండి, దానిలో ఎటువంటి అనుమానం లేదు. చూడండి, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం గనక అక్కడ తీవ్రవాదులను చంపడానికి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ చేపడితే మన మీద మనం యుద్ధం చేస్తుందని చెప్పి ప్రకటించారు. అదే ఒసామా బిన్ లాడెన్ అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది? అమెరికా వెళ్ళి డైరెక్ట్ గా అక్కడ అతన్ని చంపేసింది, వాళ్ళ సైన్యాన్ని చంపేసింది, వాళ్ళ సార్వభౌమత్వానికి అక్కడ పరీక్ష జరిగింది. కానీ అమెరికా చేయలేదు కదా. సో పక్కన భారత్ అంటే అమెరికా చేతిలో ఒక సామంతరాజు, అంటే చైనాకు కానీ అమెరికాకు కానీ వీళ్ళకి సామంతరాజులాగా వ్యవహరిస్తూ ఉంటది పాకిస్తాన్, సామంత రాజ్యం అది. సో నేననేది ఏంటంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి నేను ఒకటి చెప్తానండి. ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ను ఇప్పుడు ఇదంతా ఆరోపణలు కానీ జైల్లో ఏం జరిగింది అనేది బెలూచిస్తాన్ ఆర్మీ ప్రకటించిన తర్వాత విదేశాంగ శాఖ, అంటే అతనికి స్వతంత్ర దేశం కాదు కానీ అక్కడ తిరుగుబాటు ఆర్మీ ప్రకటించిన పరిస్థితిలో ఇదంతా బయటకు వచ్చిన పరిస్థితి ఏంటి? ఆసిఫ్ మునీరు అండ్ ఐఎస్ఐ కలిసి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోనే చంపేశారు అనేది ఆ వార్త సారాంశం. అంటే ఏంటి? యాక్చువల్ గా ఇమ్రాన్ ఖాన్ కి ఆసిఫ్ మునీర్ అనేది ఎందుకు జరుగుతుందంటే, ఇమ్రాన్ ఖాన్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆసిఫ్ మునీర్ గారిని ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ గారు తప్పించారు. సో అప్పటి నుంచి ఆయన కక్ష కట్టి ఉన్నారనేది ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ప్రకటించారు మన జూన్ లో. దానికి ఇంకోటి ఏం చేశారు, ఈ ఆసిఫ్ మునీరు వాళ్ళ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ భార్య ద్వారా కూడా ట్రై చేశారు. ఆ పేరు వచ్చేసి బుష్రా బీబీ, ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ మిసెస్. ఏం ట్రై చేశారు, ఇట్లా ఐఎస్ఐ చీఫ్ నుంచి నన్ను తప్పిస్తున్నారు, కొద్దిగా న్యాయంతో మాట్లాడమని చెప్పి ఆ టైప్ లో ఆయన ట్రై చేశారు. ఆ ట్రై చేస్తే నేను రాజకీయాలకి నాకేం సంబంధం లేదు, నేను మాట్లాడనని చెప్పేసి ఆమె నిర్మోహమాటంగా చెప్పింది. దానిలో నిజానికి అది వాస్తవం కూడా. అయితే అప్పటి నుంచి ఆయన ఆసిఫ్ మునీర్ గారు బాగా పగబట్టారు. పగబట్టిన నేపథ్యంలోనే ఇక్కడ మన ఇమ్రాన్ ఖాన్ గారు అరెస్ట్ కానీ, ఆ తర్వాత ఆమెను కూడా 14 నెలలు జైల్లో పెట్టారు. అనేక కేసుల్లో ఇరికించిన పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ చెప్పారు, ఇదేంటి
ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు, అయినా కూడా ఈ విధంగా చేశారు. ఇదంతా కూడా ఆసిఫ్ మునీర్ ప్రతీకార ధోరణితో ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు పాకిస్తాన్ లో నియంతృత్వం ధోరణి ఉన్నా కూడా ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఇంకోటి చూస్తే ఇప్పుడు ఆయన ఇమ్రాన్ ఖాన్ గారు దాదాపు ఆయన చెప్తుంది ఏంటి, వాళ్ళ అబ్బాయి కాసిం ఖాన్ చెప్తుంది ఏంటి, దాదాపు నెలన్నర దగ్గర నుంచి ఆయన డెత్ సెల్ లో ఉంచారని చెప్పేసి ఉన్నారు. వాళ్ళ సిస్టర్స్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొట్టి పంపించారు చెప్తే ఆయన చూపించలా. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుందని చెప్పేసి కాసిం ఖాన్ అదే చెప్తున్నారు. అంతర్జాతీయ సమాజం కానీ లేకపోతే ఇతర దేశాలు ఎవరైతే పాకిస్తాన్ కి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా లేదని చెప్తా ఉన్నాయో అవన్నీ జోక్యం చేసుకోవాలని ఆయన కోరుతా ఉన్నారు. పైగా ఇమ్రాన్ ఖాన్ గారు కూడా స్వయంగా ప్రకటించారు, నాకేమైనా జరిగితే ఆసిఫ్ మునీర్దే బాధ్యత అని. పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం ఉన్న ప్రకటన అయితే చేస్తుంది, కానీ ఇప్పుడున్న డిజిటల్ యుగం ఆయన ద్వారా వీడియో రిలీజ్ చేయించవచ్చు, ఆయన్ని తీసుకొచ్చి అక్కడ అందరికి చూపించవచ్చు. మాట్లాడదాం మనం. కోటేశ్వర గారు, మొత్తంగా చూస్తున్నాం గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అంటే జైల్లో ఉండే ఒక రకంగా చక్రం తిప్పారు ఇమ్రాన్ ఖాన్. బయటకు వస్తే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో ముందుగానే ఊహించారా? ఒకవేళ ఇమ్రాన్ బయటకు వస్తే మళ్ళీ అధికారాన్ని చేపట్టే పరిస్థితులు ఇమ్రాన్ కు ఉన్నాయా? అందుకోసమే ఇదంతా జరుగుతోందా? ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నట్టుగా ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే సమాధి చేసే ప్రయత్నాలు జరిగాయని మనం భావించవచ్చు అంటారా? ఇమ్రాన్ ను ఇంత టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటారు కోటేశ్వర గారు? మేము ముందే చెప్పినట్టుగా పాకిస్తాన్ లో అమెరికా జోక్యం అనేటువంటి అంశం మీద నానాటికి అక్కడి ప్రజానీకంలో ఒక వ్యతిరేకత అనేటువంటిది పెరుగుతాం. దాన్ని సొమ్ము చేసుకోవడంలో ఇమ్రాన్ ఖాన్ సక్సెస్ అయ్యాడు. అందుకనే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిటిఐని అఫీషియల్ గా పోటీ చేయనివ్వకుండా ఎన్నికల్లో అడ్డుకున్నారు. సరే, వాళ్ళు ఇండిపెండెంట్స్ గా చాలా మంది గెలిచారు. ఆ గెలిచినటువంటి వాళ్ళని కూడా తిరిగి మళ్ళా బలవంతంగా అధికార పక్షానికి చెప్పాలంటే ఇమ్రాన్ అప్పుడు నైతిక విజయం అన్న టాక్ కూడా వినిపించింది. నైతిక విజయము అన్న టాక్, ఎందుకంటే అనేకమైనటువంటి ఆటంకాలు పెట్టినా గానీ ఆ విధమైనటువంటి గెలుపు మనం చూసాం. అందువలన ఇప్పుడు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత అతనికి 14 ఏళ్లు దాదాపు జైలు శిక్ష విధించారు. మరి అతన్ని ఇప్పటికే 73 సంవత్సరాలు. ఆ తర్వాత మరి ఆ శిక్ష అనుభవించి ఆయన బయటకు వచ్చి చేసేది కూడా ఏమీ ఉండదు, ఎందుకంటే అప్పటికే వయసు అయిపోతుంది. కారణం ఏంటంటే సమస్య అది కాదు, ఒక ఇమ్రాన్ ఖాన్ తో పోదది. ఇమ్రాన్ ఖాన్ కాకపోతే మరొకళ్ళు అమెరికాను వ్యతిరేకించేటువంటి రాజకీయ వాతావరణాన్ని మరొక నాయకుడు ఎవరైనా గాని లేదా మరొక పార్టీ గాని అక్కడ ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని అలాంటి పరిస్థితులను మేము సహించము, ఎవరైనా ముందుకొస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అని చెప్పడం కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మిలిటరీ లేదా మిలిటరీతో కుమ్మక్కైనటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం అనేది మనం గమనించాలి. అందుకని వ్యక్తిగతంగా ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఇప్పుడేదో అసలు అటువంటి పరిస్థితులే లేవు. అక్కడ ఎవరైనా వ్యక్తులుగా బయటకు వచ్చి చేయగలిగిన పరిస్థితులే లేవు. రాబోయేటువంటి వాళ్ళకి లేదా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక. మీరు ఎవరైనా ఇలాంటి గనక చేసేట్లయితే మాకు వ్యతిరేకంగా ఇదిగో ఇదే మీకు గతి అని చెప్పేసి చెప్పడం. అందుకని నియంతృత్వం అనేటువంటిది ఇంకొక రూపంలో లేదా మరింత ప్రమాదకరమైనటువంటి రూపంలో పాకిస్తాన్ లో ఇప్పుడు మనకి నడుస్తుంది అనేది ఒకటి. అయితే మరి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి మీడియా కావచ్చు లేదా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న మీడియాలో వచ్చిన వార్తలు అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం హస్తం లేకుండా అట్లాంటి ఏమీ రాదు. అదే విధంగా బెలూచిస్తాన్ తిరుగుబాటుదారుల ప్రభుత్వం కూడా అటువంటి ప్రభుత్వం పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి ప్రకటన చేశారంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ మద్దతుదారులు వాళ్ళ హ్యాండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకని వాళ్ళు చేశారు అంటే పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పెంచడానికి, ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ఒత్తిడి పెంచడానికి. ఇమ్రాన్ ఖాన్ ని బయటికి చూపిస్తే అదొక వేరు, చూపించడం అనేటువంటిది వీళ్ళకి అర్థమైన తర్వాత డెఫినెట్ గా అది డైవర్షన్. పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇది ఒక డైవర్షన్ వచ్చింది కదా. అందుకని అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం కూడా దీని వెనకాల ఉన్నటువంటి ఎత్తుగాటలాగా కనిపిస్తా ఉంది. ఏది ఆఫ్ఘనిస్తాన్ మీడియా బెలూచిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి.
ఏదైనా మంచిదే. ఎందుకు అంటే వాస్తవం బయటకు రావాలి. అవును. ఏమి ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయమని చెప్పేసి ఐక్యరాజ్య సమితిన ప్రపంచ దేశాలు ఏవి డిమాండ్ చేయట్లేదు. యా చూపించండి అంట. అవును చూపించడం అనటం అదేమి తప్పు కాదు కదా, మానవ హక్కులు, కనీసం మానవ హక్కులు. అందుకని ఆ విధమైనటువంటి ఒత్తిడి జరుగుతా ఉంది. మరి ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్. మస్తానరావు గారు, మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఎన్నో హత్యలు జరిగాయి. అంటే ప్రధాని పదవి ఎవరైతే చేపడతారో వాళ్ళు ఆర్మీ కనుసన్నల్లోనే పాలన చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క నిర్ణయం ఆర్మీకి వ్యతిరేకంగా తీసుకున్నా వాళ్ళ జీవితాలు కుదేలవుతాయి. దేశం దాటి వెళ్ళిపోవటమా లేదంటే దేశంలోనే జైళ్లలో మగ్గటమా అనేది ఖచ్చితంగా మనం చూస్తున్నాం. సో ఒకవైపు అమెరికా ఆధిపత్యం చెలాయిస్తుంది, మరోవైపు పాక్ పాలకులు కూడా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించట్లేదు. ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయిందన్న టాక్ వినిపిస్తుంది. సో మొత్తంగా అంటే కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మరొక నాయకుడు రావాలి అంటే భయపడే పరిస్థితులు అయితే ప్రస్తుతం పాకిస్తాన్లో అమెరికా కానివ్వండి లేదంటే అక్కడున్న ఆర్మీ కానీ కల్పిస్తున్న పరిస్థితులు. ప్రజా తిరుగుబాటు మొదలైతే ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ పరిస్థితి? అప్పుడు అమెరికా ఎత్తులు ఫలించే అవకాశం ఉంటుందా? ఎలా చూడాలంటారు? ఈ సమస్యకు అసలు శాశ్వత పరిష్కారం ప్రజల తిరుగుబాటే అని మనం భావించాల్సి ఉంటుందా? సార్, ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పడిన దగ్గర నుంచి చూస్తే అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనగాలి. ప్రజాస్వామ్యం అనేది అక్కడ నిల్లనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ అనే కాదు, మనం చూడాల్సింది ఏంటంటే చూడండి, మన బంగ్లాదేశ్ లో ఏం జరిగింది? పాకిస్తాన్ అమెరికా కన్సర్నల్లో గనక బంగ్లాదేశ్ ఉండకపోతే అక్కడ ఏం జరిగిందో చూపించారు. అక్కడ హసీనా గారిని ఎలా చూపించారు, ఎలా పరారయ్యేలా చేశారు, ఏంటి అతను ఏమీ తెలియని ఆయన యూనిసన్ ఆయన తీసుకొచ్చి అక్కడ ప్రెసిడెంట్ గా పెట్టడం. అంటే ఏంటంటే పాకిస్తాన్ గానీ ఇక్కడ గానీ ఇప్పుడు ఆ వెనిజులాలో చూడండి, వెనిజులా కూడా అమెరికా అంటే అదొక డాన్ లాగా వ్యవహరిస్తుంది. అది అగ్రరాజ్యం ఏంటంటే తన చెప్పు చేతుల్లో ప్రపంచం ఉండాలని తనను కాదన్న వాళ్ళకి ఇప్పుడు మన మీద కూడా ట్యాక్సుల రూపంలో ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది చూడండి. సో అలాగా అయితే ఏంటంటే మనం బైండ్ ఓవర్ కావట్లేదు అంత. పాకిస్తాన్ ఆల్రెడీ అక్కడ బైండ్ ఓవర్ అయింది. రెండోది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారు అమెరికాకి వ్యతిరేక వైఖరిని ఆయన తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అమెరికాకి కానీ యూకేకి కానీ వ్యతిరేక వైఖరి. ఆయన అరెస్ట్ అయింది 2023లో ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయింది కారణం కూడా ఏంటి? ఆయనకు వచ్చిన ఆయన పదవిలో ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకి బహుమతులు వచ్చాయి. వాటికి సంబంధించి అవి అక్కడ జమ చేయాలి. అక్కడ ఏంటది దాని ఒక పేరు ఒకటి ఉంటది అనమాట, తోషాఖానా అని ఒకటి ఉంటది అక్కడ. దానిలో అక్కడ జమ చేయాలైతే ఆయన అమ్ముకున్నారు. దాదాపు 11 కోట్ల రూపాయలు విలువైనవి అని, చాలా చిన్న మొత్తం. కానీ ఏంటంటే దానికి మళ్ళీ అది కోర్టు ద్వారా తీసుకెళ్తాం, కోర్టు 3 ఏళ్ళు జైలు శిక్ష విధించడం, ఆ తర్వాత వేరే దాదాపు 186 కేసులు ఆయన మీద పెట్టిన పరిస్థితి ఉంది రకరకాలు. అంటే ఆయన మీద ఏదైతే కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారో, లేకపోతే రష్యాకు అనుకూలమైన స్టాండ్ తీసుకున్నారో, లేదంటే అమెరికా వ్యతిరేకమైన ఆయన వైఖరి ఉందో, ఇవన్నీ కూడా కలగలిపి ఆయన ఇప్పుడు ఈ పరిస్థితులకు నెట్టాయి. సో ఇప్పుడు ఆసిఫ్ మునీర్ గారు ఎంత శక్తివంతులయ్యారు. ఆపరేషన్ సింధూర్ అనేది జరిగిన తర్వాత అమెరికా అత్యధిక ప్రోటోకాల్ ఇచ్చిన పరిస్థితి ఉంది అక్కడ. ఒక ప్రెసిడెంట్ కాదు, డైరెక్ట్ వైట్ హౌస్ లోకి వెళ్ళి విందు చేసి వచ్చిన పరిస్థితి. సో అంత ప్రోటోకాల్ ఇచ్చిన పరిస్థితి. సో ఆసిఫ్ మునీర్ అనే అతను ఎంత శక్తివంతంగా మారిపోయాడు. ఇప్పుడు ఆయనకున్న అధికారాలు ఏంటి? ఆయనకి డెమోక్రటిక్ గా ఏం లేదంతా ఆర్మీ చీఫ్ గానే ఏ విధంగా అయితే చలాయించాలో అలా చలాయిస్తున్నారు. ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఇంత ఒత్తిడి వస్తున్నా కూడా దానికి సంబంధించి ఎటువంటి ఏది ఒక డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ కానీ లేదా గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్ ఆయన బాగానే ఉన్నారు. ఆయనకు 5 స్టార్ సౌకర్యాలు అందుతున్నాయట. ఒక పక్కన ఆయన గత కొన్ని నెలలుగా చెప్తానే ఉన్నారు, ఇమ్రాన్ ఖాన్ నన్ను ఎవరిని కలవడం ఇవ్వట్లేదు, జైల్లో నన్ను ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు, అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు, శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు, ఈ విధమైన దీనికి అరాచకాలకు లోపల పాల్పడుతున్నారని ఆయన పదే చెబుతున్నప్పటికీ కూడా మరి ఇంతకంటే ఏముంటది? ఇప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తా ఉన్నారు, ఇమ్రాన్ ఖాన్ కి సపోర్ట్ గా చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి కానీ అట్లా ఎక్కడ భయపడుతున్న పరిస్థితి లేదు. సో అంటే ఆయన్ని జైల్లోనే మట్టు పెట్టడానికి ఆయన్ని అనేక విధాలుగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయనేది ఇప్పుడు అధికారికంగా చెప్పకపోయినా కూడా ఆయన దాదాపు నెలన్నరగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, సన్నిహితులకు కానీ, వాళ్ళ పార్టీ సహచరులకు కానీ, ఇంకోటి కూడా
ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కానీ కార్యకర్తలను అందరినీ కూడా జైల్లో పెట్టేస్తున్నారు. వాళ్ళని ఎవరిని మాట్లాడనివ్వట్లేదు, ఎన్నికల్లో పాల్గొనివ్వట్లేదు. ఇక ఇంతకంటే నిర్బంధకంగా ఏముంటది? సో ఇమ్రాన్ ఖాన్ గారు ఖచ్చితంగా ఈ విధంగా ఆయన ఆర్మీ ఏదైతే ఆసిఫ్ మునీర్ కానీ ఐఎస్ఐ కానీ అరాచకాలకు ఆయన దాదాపుగా బలయ్యే ఉంటారనేది ఇప్పుడు అమెరికాలో ఉన్న మీడియా సంస్థలు కూడా ఇండిపెండెంట్ కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉంది. వాళ్ళ మీడియా కూడా ఇదే విధంగా చెప్తా ఉన్నాయి. సో పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఇప్పుడు ఒత్తిడి అంతర్జాతీయ సమాధానం నుంచి రాబోతా ఉంది. ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఏ విషయాన్ని వెల్లడించాల్సిన అగత్యం అయితే పాకిస్తాన్ కి వాళ్ళ ప్రభుత్వానికి ఏర్పడిందని చెప్తాను. రైట్ కోటేశ్వరరావు గారు, మనం చూస్తుంటాం ఒక సాధారణ ఖైదీకే ములాఖాతులన్నీ ఉంటాయి. ఆ ములాఖాతుల్లో ఖచ్చితంగా కుటుంబ సభ్యులను తను ఎవరిని కలవాలనుకుంటున్నారో, లాయర్లు అవ్వచ్చు, ఎవరిని కలవాలనుకుంటున్నారో వాళ్ళని కలిసే వెసులుబాటు ఉంటుంది. ఒక దేశాన్ని పాలించిన నాయకుడు అతనికి ములాఖాతులు అనేవి ఉండవా? లేదు ఆ కుటుంబ సభ్యులు కలవాలి అనుకున్నప్పుడు కలిసే విధానం ఉండదా? సరే, మనం మాట్లాడితే మిగతా దేశాల్లో వేరు పరిస్థితులు ఉంటాయి. పాకిస్తాన్లో ఇక మనం ప్రజాస్వామ్యం గురించి, వాళ్ళ హక్కుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశము కానీ ఐక్యరాజ్య సమితి కానీ కల్పించుకునే పరిస్థితులు ఉండవా? అసలు ఏంటి అంటే ఏం జరుగుతుంది ఈ ఎపిసోడ్ మొత్తం? ఇది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక అంతర్గత అంశం. ఈ పాకిస్తాన్ అంతర్గత అంశాన్ని మరి మానవ హక్కుల రూపంలో కావచ్చు, లేదా మరొక రూపంలో కావచ్చు, భద్రతా మండలికి లేదా ఐక్యరాజ్య సమితి వేదికల మీద ఎవరైనా ప్రస్తావిస్తే అప్పుడు అది అంతర్జాతీయమైనటువంటి సమస్యగా చర్చనీయాంశంగా మారుతుంది. దాని మీద అక్కడ చర్చ జరపచ్చు, లేదా తీర్మానాలు చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు ఎక్కడ రాలేదు. అందువల్ల మరి ఇప్పుడు ఇంత రచ్చ జరిగి 3 రోజుల నుంచి ఇంత రచ్చ జరుగుతున్న కారణంగా మరి ఎవరైనా ఐక్యరాజ్య సమితిలో లేదా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ముందుగానే ఎవరైనా ప్రస్తావిస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. రెండోది, మనం ఇప్పుడు ఇంత రచ్చ జరగడానికి గడిచినటువంటి 6 వారాలుగా ప్రభుత్వం ఆ విధంగా నిరాకరించడానికి ఇవన్నీ చూస్తా ఉంటే కొన్ని సందర్భాల్లో నాటకీయ పరిణామాలు కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. ఏమిటి అంటే, ఇంత జరిగిన తర్వాత చూసారా మా మీద అనవసరంగా నిందలు వేశారు, లేదా మాకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు, చూడండి ఇమ్రాన్ ఖాన్ అని చెప్పేసి ఒక ఫైన్ మార్నింగ్ ఒకవేళ నిజంగా బతుకుంటే ఆర్మీ ప్రభుత్వం చూపించి ప్రత్యర్థులను కూడా దెబ్బతీయడానికి కూడా ప్రయత్నం చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అనేక నాటకీయ పరిణామాలను మనం వివిధ దేశాల్లో మనం చూస్తున్నాం. అందుకని అదైనా పోనీ ఆ రూపంలో అయినా కానీ ఇమ్రాన్ ఖాన్ అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ ఇంకా అంటే అందాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు అందుకే ఇమ్రాన్ ఖాన్ ని బయటకు చూపించట్లేదని మనం భావించాల్సి ఉంటుందా? ఆ ఆదేశాలు ఈ రోజు రేపు బయటకు వస్తే ఖచ్చితంగా ఇమ్రాన్ ని ప్రపంచానికి చూపించే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు అంటారా? చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ నిజంగానే అతన్ని చంపివేసి ఉంటే ఈ విధమైనటువంటి పుకార్లు వచ్చిన తర్వాత జనంలో వచ్చినటువంటి స్పందన ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది ఈ 3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా. జనంలోనూ అదే విధంగా ప్రపంచంలోనూ ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది అనేటువంటిది కూడా పాకిస్తాన్ ప్రభుత్వము అదే విధంగా దాని వెనకాల ఉన్నటువంటి అమెరికా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి. అందుకని పెద్దగా ఏమీ లేదు, పర్లేదు అనుకుంటే ఇదిగో నిజంగానే ఫలానా కారణంతో చనిపోయాడు అని చెప్పేసి అట్లయినా ప్రకటించవచ్చు. లేదా నేను చెప్పినట్టుగా నాటకీయంగా లేదు ఇవంతా కూడా తప్పుడు ప్రచారం, ఇదిగో చూడండి ఇమ్రాన్ ఖాన్ బానే ఉన్నాడు, కాకపోతే 4 రోజుల నుంచి అనారోగ్యం పాలయ్యాడు గనక మేము అటువంటి ఇవ్వలేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. అందుకని ఏ అంశాన్ని కూడా మనం కాదనలేము. అందుకని ఏం జరుగుతుంది, అఫీషియల్ గా ఎక్కువ రోజులు మౌనంగా ఉండజాలదు. ఆసిఫ్ మునీర్ కానివ్వండి, ప్రభుత్వం కానీ ఎక్కువ రోజులు మౌనంగా ఉండలేరు. అనివార్యమైనటువంటి ఒత్తిడి వస్తా ఉంది కనుక ఏం జరుగుతుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. రైట్ సార్. సో ఫైనల్ గా మస్తాన్ రావు గారు ఏం చెప్తారంటే, ఒకవైపు ఇందాక మీరు చెప్పినట్టుగా అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ 2 దేశాలు కూడా అమెరికా కబంధ హస్తాల్లోకి వెళుతున్న పరిస్థితి, భారత్ పై ఒత్తిడి పెంచే దిశగా కూడా కొన్ని చర్యలు జరుగుతున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో భారత్ అన్ని నిశితంగా గమనిస్తోంది. ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనం? అంటే పాకిస్తాన్ కి సంబంధించి ఒకటండి, మనం అమెరికా బ్యాక్ డ్రాప్ లో చైనా గానీ అమెరికా గానీ మనం జరిగిన వారప్పుడు చూసాం. మనం
ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఉమ్, నిజానికి ఏంటంటే మనము గెలిచామని ఇక్కడ సంబరాలు చేస్తున్నాం కానీ బట్ పాకిస్తాన్ లో ఎంత ఆసిఫ్ మునీర్ అనే అతను ఉమ్. ఒక మహాబలుడుగా మారిపోయాడు. యా హీరో ఏ ఇండియాని పాకిస్తాన్ ఎదిరించిన హీరోగా ఉమ్, ఇండియాని ఎదిరించిన హీరోగా అక్కడ పెద్ద సన్మానాలు, అతనికి ఒక పెద్ద పదవిలోకి తీసుకెళ్తాం, అతనికి అపరిమిత అధికారాలు ఇవ్వటం, ఉమ్, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి. అయితే ఏంటంటే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అమెరికాకి గనక వ్యతిరేకంగా ఎవరైనా పాకిస్తాన్ లో ఉమ్, ఉన్న వాళ్ళు ఇట్లాంటి ధోరణి గనక Yeah, తీసుకుంటే right. Please stand conclude, sir. తీసుకుంటే, ఉమ్, ఓకే వాళ్ళకి ఇదే గతి పడుతుందనే విషయం తెలియజెప్పడానికి అంతర్జాతీయ సమాజానికి కానీ ఇంకొకరికి కానీ లేకపోతే అక్కడ ఉన్న పబ్లిక్ కానీ ఈ విధంగా ఒక మెసేజ్ ఇవ్వడానికి డ్రాగన్ చేస్తున్నారనేది మనం యా రైట్ అందరం సార్ భావించదు. యా రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మస్తన్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. సో మొత్తంగా ఇమ్రాన్ ఖాన్ అయితే ఇప్పుడు మిస్టరీగానే కనిపిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ నిజంగానే బతుకున్నారా లేదంటే పాక్ పాలకుల చేతుల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలు విడిచారా అనేది మాత్రం కొద్ది రోజుల్లో తేలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది వాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.